రాయచోటిలోని అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లి ప్రేమను మరిపిస్తోంది. కొత్తపల్లి ప్రాంతానికి చెందిన మహిళకు ఉమ్మనీరు పోవడంతో ఆపరేషన్ ద్వారా శిశువును బయటకు తీశారు. శిశువు కిలో 40 గ్రాముల బరువు మాత్రమే ఉంది. తక్కువ బరువుతో జన్మించిన శిశువును పరిశీలించిన వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. నిరంతరం పర్యవేక్షించి కంటికి రెప్పలా వైద్యం అందిస్తున్నారు. రోజుల్లోనే శిశువు బరువు కేజీ 40 గ్రాముల నుంచి కేజీ 50 గ్రాములకు పెరిగింది. దీంతో తమ చిన్నారి తమకు దక్కకుండా పోతుందేమో అని ఆందోళన చెందిన తల్లిదండ్రుల మొహంలో చిరునవ్వు వెల్లివిరిసింది. తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు వెంటిలేటర్ సహాయంతో అమరావతి వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తుండడం హర్షించాల్సిన అంశం. కాగా గతంలో రాయచోటులో ఈ సౌకర్యం లేక తిరుపతి, బెంగళూరు, కడప వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అమరావతి హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి శిశువులను రోజుల పాటు, నెలల పాటు ఐసీయూలో పెట్టి సంరక్షించాలంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఖర్చు అవుతుందని, పేదలు, సామాన్యులు, మధ్యతరగతి వారు ఇంత భరించలేరు కాబట్టి వారి కోసం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. పాప చాలా బాగుంది మేడం. సార్ నాకు చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చారు. వితౌట్ ఫీజు ఆరోగ్యశ్రీలోనే అన్ని మాకు బాగా చేశారు. అంతా ట్రీట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీలోనే చేశారు. నా పేరు డాక్టర్ మౌనిక, స్త్రీ వైద్య నిపుణురాలిని. మదర్కి 8 నెలలప్పుడే ఉమ్మనీరు పోవటం వల్ల ఇంకా ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. దానివల్ల బేబీ నెలలు నిండలేదు కాబట్టి ముందుగానే బరువు తక్కువగా ఉంది, 1.4 kgs. దాన్ని పిల్లల డాక్టర్ చూసి రికవర్ చేశారు. ఇక్కడ అమరావతి హాస్పిటల్లో స్త్రీలకు సంబంధించిన ఏవైనా నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్ డెలివరీ కానీ ఏదైనా మనము ఒక బేబీ, ప్రీటర్మ్ బేబీ, నెలలు తక్కువ బేబీని డెలివరీ చేశారు మేడం. 22వ తారీఖున 5:50కి డెలివరీ చేస్తున్నారు. రేపు పుట్టగానే చాలా ఆయాసం ఉందండి. శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో వెంటనే చూసి